ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలన్నీ కర్నూలు జిల్లాలోనే తిష్టవేశాయి. నంద్యాల ఉప ఎన్నిక నేపథ్యంలో అధికార ప్రతిపక్షాలతో పాటు మిగిలిన పక్షాలు కూడా అక్కడే ఉన్నాయి. అయితే కర్నూలు జిల్లాలో ఇప్పుడు మరో చర్చ జోరుగా సాగుతోంది. అదే టీజీ వెంకటేష్ కుమారుడు టీజీ భరత్ రాజ్యసభ ఎంపీ టీజీ వెంకటేష్ కుమారుడు 2019 ఎన్నికల్లో తాను ఎమ్మెల్యే ఎన్నికల బరిలో నిలుస్తానని ఆయన ప్రకటించాడు. దీంతో కర్నూలు రాజకీయాలన్నీ ఒకసారిగా టీజీ భరత్ వైపు తిరిగాయి. ఎందుకంటే టీజీ భరత్ ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనే ఉత్కంఠే ఇందుకు కారణం. కర్నూలు జిల్లాలో టీజీ భరత్ ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తాడోననేది ఇప్పుడు ఆ జిల్లా నేతల్లో మొదలైంది. టీజీ వెంకటేష్కు కర్నూలు నగరంలో మంచి పట్టుంది. తప్పకుండా కర్నూలు నుంచే తన కుమారుని బరిలోకి దింపేందుకు టీజీ వెంకటేష్ ప్రయత్నిస్తారు. అయితే ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న ఎస్వి మోహన్ రెడ్డికి ఏ నియోజకవర్గం ఇస్తారు? అందుకు ఆయన ఒప్పుకుంటారా? టీజీ భరత్ వ్యాఖ్యలతో కంగు తిన్న ఎస్వి మోహన్ రెడ్డి తాను కర్నూలు నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. కర్నూలు నుంచి తప్పుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. దీంతో టీజీ భరత్ ను ఏం చేస్తారు, అధిష్టానం ఏం నిర్ణయిస్తుంది లాంటి ప్రశ్నలకు ఇప్పుడే సమాధానం దొరకడం కష్టం. కానీ మరో వారసుడు తెరపైకి వస్తాడని మాత్రం ఖచ్చితంగా అర్థమైంది. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.